హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడే జిమ్ నుంచి వచ్చాను. ఇప్పుడైతే ఈ రోజు నుంచి లాంగ్ వీడియోస్ పెడదాం మార్నింగ్ అని డిసైడ్ అయ్యానమాట. అందుకని చెప్పేసి రాగానే ముందైతే పక్కన రైస్ పెట్టేశాను. రైస్ పెట్టేసి కొంచెం హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి మిల్ మేకర్లో వేసాను అనమాట. అవి నాంతా ఉంటాయి. ఈ లోపల అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇందులో కడాయి పెట్టి కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసాను. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి దాంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసాను. అవి మగ్గుతూ ఉంటాయి. ఇప్పుడైతే నేను వంకాయలు టమాటాలు కట్ చేసి పెట్టాను. మిల్ మేకర్ వంకాయ టమాటా చేద్దాం అనుకుంటున్నాను. అయితే అవి ఉల్లిపాయలు అయితే ఏగుతున్నాయి మంచిగా. అవి ఎర్రగా ఏగినప్పటికీ లోపల టమాటాలు వంకాయలు కట్ చేసి పెట్టుకుని ఫస్ట్ అయితే టమాటాలు వేసేస్తాను. ఉల్లిపాయలు అయితే ఏగిపోయినాయి. టమాటాలు వేసేసి టమాటాలు కొంచెం మగ్గాక తర్వాత అయితే వంకాయలు వేస్తాను. అదే జిమ్కి వెళ్తున్నాను అన్నాను కదా, 15 days అయ్యింది. వాళ్ళు నాకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఏమంటున్నారంటే 3 months వరకే మీకు రిజల్ట్ తెలుస్తుంది. ట్రైనింగ్ 1 month అయిపోతుంది. మీకు రిజల్ట్ కనబడాలంటే కంటిన్యూ అవ్వాలి అని చెప్తున్నారు. చూడాలి. ఇప్పుడైతే 15 days అయ్యింది వెళ్తున్నాను నేను. అంటే ఫుల్ ఫిక్స్డ్గా రావడానికి 1 month అయితే పడుతుంది. వాళ్ళు ట్రైనర్ ఇచ్చేవాళ్ళు మన కూడానే ఉండి ట్రైన్ చేస్తారన్నమాట, నేర్పుతారు. అందువల్ల వీడియో తీయడం అవ్వట్లేదు. మొత్తం నా ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక నేను ఇండివిజువల్గా జిమ్ చేస్తున్నప్పుడు మీకైతే వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. టమాటాలు అయితే మగ్గిపోయినాయి. వంకాయలు అయితే వేసానమాట. దీనికి వాళ్ళు ఏంటంటే ట్రైనర్స్ ఒక ఫుడ్ కూడా చెప్పారు. మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి. మిల్ మేకర్లో కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుందంట కదా, అందుకని మిల్ మేకర్ తరచూ వండుతున్నాను. ఇంకైతే శనగలు కూడా నైటు శనగలు పల్లీలు కలిపేసి నానబెడుతున్నాను అనమాట. మార్నింగ్ అయితే విజిల్స్ వేయించేస్తున్నాను. 11 వరకు తింటున్నాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక 11కి శనగలు తింటున్నాను అనమాట. మామూలుగా అయితే నేను ఒక 3 ఇడ్లీలు ఒక 4 ఇడ్లీలు అయితే తింటాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద. ఇప్పుడు జిమ్కి వెళ్తున్నా కానీ వాళ్ళు ఏం చెప్పారంటే 4 ఇడ్లీలు తిన్నా 3 దోశలు తిన్నా కంపల్సరీ 2 eggs తినాలి బ్రేక్ఫాస్ట్లోని అని చెప్పారు. అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయ్యాక 2 eggs తింటున్నాను అనమాట. 11 వరకు అయితే శనగలు తిని వెజిటబుల్ జ్యూస్ తాగుతున్నాను. వెజిటబుల్ జ్యూస్ ఏంటంటే క్యారెట్, బీట్రూట్, కీరా తాగుతున్నాను. అంటే కీరా ప్లేస్లో యాపిల్ కూడా వేసుకోవచ్చు. ఏంటంటే నాకు వాటర్ కంటెంట్ ఎక్కువ కావాలి అని చెప్పి, కీరాలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి కీరా యాడ్ చేస్తున్నాను అనమాట. కీరా, క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తాగుతున్నాను. రిజల్ట్ అయితే బాగుంది. ప్లస్ 2 liters వాటర్ కంపల్సరీ తాగాలి. యాక్చువల్గా అయితే నేను 1 liter, ½ liter తాగుతాను. ఇప్పుడు జిమ్కి వెళ్తున్న కానీ కంపల్సరీ 2 liters తాగుతున్నాను వితౌట్ జ్యూస్ ఒక ½ liter ఉంటుంది. జ్యూస్ కౌంట్ చేయలేదు. 2 liter వాటర్ తాగుతున్నాను. 11 కల్లా ఒక కప్పు శనగలు తినేసి ½ liter జ్యూస్ తాగుతున్నాను. 1 hour గ్యాప్ ఇచ్చి గ్లాస్ చెప్పుని 2 liters వాటర్ తాగుతున్నాను. నాకైతే ఇప్పుడు హెల్త్ పరంగా కానీ మామూలుగా నాకైతే చాలా బాగుంది. జిమ్కి వెళ్ళాక నాకు జిమ్కి వెళ్ళాక ఏంటంటే ఒక హెల్తీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే మనకి ఫిజికల్గా కానీ మెంటల్లీ కానీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తే బాడీ అంతా రిలీఫ్ అయిపోయి చాలా బాగున్నది. నేను ఆంధ్రాలో ఉన్నప్పుడు యోగాకి వెళ్ళేదాన్ని. అప్పుడు ఆ ఫీలింగ్ అయితే అప్పుడు నాకున్న ఫీలింగు, ఆ యోగా చేసినప్పుడు వచ్చిన ఫీలింగు ఇప్పుడు నాకు జిమ్ చేస్తుంటే ఆ ఫీల్ వస్తుంది. మనలో ఒక రకమైన మోటివేషన్, ఒక రకమైన యాక్టివ్నెస్ ఒక రకంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఫీలింగ్ అయితే చాలా బాగుంది. చూద్దాం ఎలా ఉంటుందో ముందు అది మాట. ఇంకా నా జిమ్ అంతా కంప్లీట్ అయ్యాక నేను పర్సనల్
ట్రైనింగ్ అంతా అయిపోయి నాకు నేనుగా జిమ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మీకు కంపల్సరీ వీడియోస్ పెడతాను. నా ఫీలింగ్స్, నా ఎక్స్పీరియన్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ అయితే చేయండి. అలాంటి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మీతో మాట్లాడుతా నా వంట అయితే అయిపోయింది. జ్యూస్ కూడా చేసేసుకుంటున్నాను. పిల్లలకి వంట అయితే అయిపోయింది. జ్యూస్ కూడా చేసేసుకుని రెడీగా పెట్టేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.